ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో మనం స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయమైన మేలులు పొందుకుంటున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఇదన కాలమున మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశభాగము ఏమిటి అనగా, విశ్వాసి కలంకము లేకుండా చేయవలసినది ఏమిటి? వాస్తవానికి బైబిల్లో నిష్కపటులు అని రాయబడి ఉంది. అది పలకడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నిష్కపటులై ఉండవలసింది ఏంటి అని చెప్పాలి. దానికి పర్యాయ పదము కలంకము లేకుండా చేయవలసినది ఏమిటి అన్న విషయాన్ని మనం చూద్దాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపముతో కాకుండా, శాపముతో కాకుండా పరిశుద్ధతతో చేయవలసినది ఏమిటి అని అర్థం. నిష్కపటులు అంటే కలంకము లేనివారు అని, పరిశుద్ధులు అని, పవిత్రులు అని, దేవుని ఎదుట దోషము లేనివారు అని అర్థం. చూద్దామా? మూలవాక్యాన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ప్రియ ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను ఈ రీతిగా హెచ్చరించి ప్రోత్సహించి వారితో మాట్లాడుతున్న మాట. 10వ అధ్యాయము 16వ వచనము, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై యుండుడి. చాలు. ప్రభువునందు ప్రియమైన వార్లారా, యేసు ప్రభుల వారు తన శిష్యులను శుభవార్తను వారికి అందించి, మీరు సర్వలోకానికి వెళ్ళి నన్ను గూర్చిన సంగతులను ప్రకటించండి అని 5వ వచనములో 12 మందిని పంపుచు వారికి అనేకమైన అధికారాలను ఇచ్చాడు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి అని అంటూ ఉచితముగా పొందితిరి, ఉచితముగా చేయుడి అని చెబుతూ, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాబట్టి మీరు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మీకు కావలసిన ఆహారమును, మీకు కావలసిన వస్త్రములను దయచేస్తాడు అని చెబుతూ 10వ వచనంలో ఆయన అంటున్నాడు, 16వ వచనంలో అంటున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, పంపడము, స్వస్థపరచమనడము, దయ్యములను వెళ్ళగొట్టమనడము, చనిపోయే వారిని లేపడమనడము, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక మాట అన్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు అన్నాడు. మీరు వెళ్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీతో సమాధానంగా ఉంటారనుకుంటున్నారా? మీరు చెప్పే మాటలు ప్రేమపూర్వకంగా వింటారనుకుంటున్నారా? మీరు వారి మధ్యలోనికి వెళ్ళగానే మిమ్మల్ని చీల్చుకు తినేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వారు. తోడేళ్ల స్వభావం ఏంటంటే చీల్చివేయడం, దొరికినదే అదునుగా చంపేయడం, ఘోరాతి ఘోరంగా వేదనలకు గురి చేయడం. ప్రస్తుతం మనం అలాంటివి చూస్తున్నాం ప్రియులారా. ఉత్తరాది ప్రాంతములో దేవుని సేవ జరుగుతున్నటువంటి ప్రదేశాలలో చూస్తున్నప్పుడు ఎంతమంది సేవకులను, సేవకురాన్లను, విశ్వాసులను అమాయకంగా ఘోరాతి ఘోరముగా హింసించి చంపేస్తున్నారు తెలుసా?
చుట్టూ నిలబడి సెల్ ఫోన్లలో షూటింగ్ తీస్తున్నారే తప్ప అయ్యో అని ఆపేవారు కానీ, వారి బాధ నుంచి వారిని విడిపించేవారు కానీ లేరు ప్రియులారా. అలనాడే ప్రభు అంటున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా పంపుచున్నాను గనుక మీరు ఎలాగుండాలో తెలుసా? పాముల వలె వివేకము కలిగి ఉండండి. చాలా ప్రాముఖ్యమైన మాట. పావురము వలె ఎలాగుండాలి? నిష్కపటులై, కలంకము లేని వ్యక్తిగా. మీరు ఎప్పుడైనా చూడండి ప్రియులారా, ఈ లోకములో శుద్ధమైనటువంటి శుభ్రమైనటువంటి జీవితము జీవించే పక్షి పావురం. ఇంకో విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి పక్షిలో, ప్రతి జీవిలో చేదు ఉంది, కానీ చేదు లేనటువంటి ఒక పవిత్రమైన పక్షి పావురం. అందుకే పావురాన్ని మన దేశంలో కూడా శాంతికి చిహ్నంగా ఆయా ప్రదేశాల్లో ఉన్న నాయకులు ఎగురవేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అన్నాడు, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. అంటే కలంకాన్ని మీరు అంటించుకోవాకండి, కల్మషాన్ని మీరు అంటించుకోవాకండి, పవిత్రంగా బ్రతకండి. అటువైపు నుంచి మీకు శ్రమ వస్తుందని, అటువైపు నుంచి మీకు ఇబ్బంది కలుగుతుందని పాపాన్ని మీరు అంటించుకోమాకండి, పరిశుద్ధంగా బ్రతకండి అన్నాడు. ఇక ఒక విధంగా మన భాషలో చెప్పాలి అనంటే, మోసము లేని జీవితము జీవించండి అని అన్నాడు. ఏ జీవితం జీవించాలట? నిష్కలంకము అంటే మోసము లేని జీవితం. పావురమునకు మోసం చేయడం తెలీదు ప్రియులారా. చాలా పక్షులు మోసపూరితంగా వ్యవహరిస్తాయేమో, కానీ ఇవి చాలా కలంకము లేనటువంటి నిష్కల్మషమైనటువంటి జీవులు. మీరు అలాగుండండి అన్నాడు. అందుకే దేవుని ప్రియబిడ్డలమైన మనము కలంకము లేకుండా చేయాల్సింది ఏమిటో చూడక ముందుగా కొన్నిటిని మనం చూస్తున్నాం. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ కూడా నిష్కలంకంగా ఉండవలసినటువంటి ఒక మాట చెప్పాడు. చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా చాలు ప్రియులారా. మొదటిది మోసము లేని జీవితం, అదే నిష్కపటులై ఉండుడి అన్నాడు. రెండవది మనస్సులో మోసపు ఆలోచన లేని భక్తి. అందుకే ఇక్కడ భక్తికి ఒక చక్కటి నిర్వచనాన్ని చెబుతూ వచ్చాడు ప్రియులారా. 26లో అన్నాడు, నోటిని అదుపులో పెట్టుకొనుట నిజమైన భక్తి అని అన్నాడు. 27లో అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. అక్కడేమన్నాడు? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుట. అవును ప్రియులారా, నిష్కలంకమైన భక్తి, కలంకము లేని భక్తి. అందుకే దీనిని మొదటిది మోసము లేని జీవితము అయితే, రెండవది మనస్సులో మోసపు ఆలోచనలు లేకోకుండా, ఏదో ఎవరికో చేయుతనిస్తున్నామన్నప్పుడు, ఏదో ఎవరినో ఆదుకుంటున్నామన్నప్పుడు మనస్సులో మోసపు ఆలోచనలు ఉండకూడదట. అందుకే నిష్కలంకమైన భక్తి అని అన్నాడు. అందుకే ప్రియులారా, పరమగీతం అనే ఒక గ్రంథం ఉందండి బైబిల్ గ్రంథంలో. వరుడైన ప్రభువు గురించి, వధువైన సంఘమైన మన గురించి చాలా విషయాలు మాట్లాడుతూ అక్కడ అంటాడు. 6వ అధ్యాయము 9వ వచనంలో చదవద్దులండి, నా పావురమా నిష్కలంకురాలా అన్నాడు. నా సంఘమా నిష్కలంకురాలా అన్నాడు. అవును ప్రియులారా, నిష్కలమైనటువంటి భక్తిని మనం చేయాలి. ఎందుకు అనే ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఎందుకు నిష్కలంకమైన భక్తి చేయాలి? ఎందుకు నిష్కలంకములైన జీవించాలి? ఎందుకు కలంకము లేని మోసము లేని జీవితము జీవించాలి అంటే ఒక మాటను చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒక 2 పేజీలు ముందుకెళ్తే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును
ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎందుకు నిష్కలంకమైన భక్తి చేయాలి అంటే, ఎందుకు నిష్కలంకముగా ఉండాలి అంటే, ఎందుకు నా పావురమా నిష్కలంకురాలా అన్నాడు అనంటే, మన దేవుడు ఎలాంటి వాడట? నిష్కల్మషుడును అన్నాడు. చూడండి, మన దేవుని గురించి 26వ వచనంలో చెప్తున్నాడు, పవిత్రుడును, రెండవది నిర్దోషియు, మూడవది నిష్కల్మషుడును. దేవునియందు ప్రియులారా, ఎందుకు యేసు ప్రభుల వారు తన శిష్యులను ఇద్దరిద్దరినిగా పంపిస్తూ 12 మందిలో జతలు జతలుగా పంపిస్తూ, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నాను, పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి అన్నాడు. ఎందుకు అనంటే, ఆయన నిష్కల్మషుడు కాబట్టి, ఆయనలో ఆ గుణాలున్నాయి కాబట్టి, తన యొక్క రాయబారులుగా వెళ్తున్న శిష్యులు కూడా, తన దూతలుగా వెళ్తున్న శిష్యులు కూడా నిష్కల్మషులై ఉండాలని కోరుకున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవునిందు నాకు ప్రియమైన వారులారా, నిష్కల్మషమైనటువంటి జీవితాన్ని మనం చేస్తూ, నిష్కల్మషముగా అంటే కలంకము లేకుండా మనము చేయవలసినటువంటి భక్తి జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే చాలా ఉన్నాయి. కొన్ని మీకు సబ్ పాయింట్గా చెప్తాను, AB అని చెప్పి, తర్వాత ఒక 3 విషయాలు నిష్కల్మషముతో మనము చేయవలసినవి మీకు చెప్తాను. మొదటి విషయానికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, 9వ వచనాన్ని చూద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చాలు. మొదటిది ప్రియులారా, ప్రేమ. ఎంత బాగుంటుందో ఈ మాట. ఇది 2 అక్షరాలు కలిగిన పదమే. ప్రేమ 2 అక్షరాలే, కానీ ఎన్నో లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. దీనికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రేమకై ఒకడు తనకున్నదంతా ఇచ్చిన నిజమైన ప్రేమ కాకపోతే అది వ్యర్థమైపోతుంది. ప్రేమ గురించి పౌలు భక్తుడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో అద్భుతకరమైన వివరణ ఇస్తూ వస్తాడు. ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును అని అంటూ వస్తాడు. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైనటువంటి మన ప్రేమ ఎలాగుండాలట? నిష్కపటమైనదే ఉండాలి. అంటే ప్రేమలో కలంకం ఉండకూడదు, ప్రేమలో దురాశ ఉండకూడదు, ప్రేమలో అత్యాశ ఉండకూడదు, ప్రేమలో ద్వేషం ఉండకూడదు, ప్రేమలో కలంకం ఉండకూడదు, ప్రేమలో కల్మషం ఉండకూడదు, ప్రేమలో స్వార్థం ఉండకూడదు. ఎన్నో చెప్పచ్చు ఇంకా. అందుకే అంటున్నాడు, మొదటిగా ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. ఒక అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, లేదా ఒక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ, లేదా ఒక భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అందులో ప్రతిఫలాన్ని ఆశించేది ఉండకూడదు. నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది అని ఆశించకూడదు ప్రియులారా. అందుకే దేవుని వరకు మనం వస్తే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణము పెట్టునంతగా. ఏం ఆశించాడు మన నుంచి? ఆయన ఏం ఆశించలే ప్రియులారా. ఆయన ప్రేమలో ఏ స్వార్థము లేదు. ఆయన మనల్ని మొదటిగా ప్రేమించాడు. అంటే మనం ఏదో చేస్తే ప్రేమించడం కాదు, మనల్ని మొదటిగా ప్రేమించాడు. మన కొరకై తన ప్రాణమునిచ్చాడు. ఈరోజు ప్రియులారా, మన ప్రేమలో కలంకం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, మన ప్రేమలో స్వార్థం ఉండకూడదు. అందుకే అన్నాడు, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. ప్రేమేనా? ఇంకేమీ నిష్కపటమై ఉండాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయానికి చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనము, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు. మొదటిది
ప్రేమలో నిష్కపటం ఉండాలి అన్నాడు. రెండవది నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండాలి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనానికి వస్తే నిలిచి ఉండేవి 3 చెప్పాడు. కాగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 నిలుచును అన్నాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు. ఇక్కడ అంటున్నాడు నిష్కపటమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి అన్నాడు. ప్రియులారా, అవునండి, ఈరోజు దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మనము నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలి, నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేనా? ఇప్పుడు ఒక 3 విషయాలు మనం చూద్దాం. కలంకము లేకుండా చేయవలసినవి ఏంటో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము అద్భుతకరంగా ఏది మనము కలంకం లేకుండా చేయాలో త్వరితంగా ఒక 2-3 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిది కలంకము లేకుండా నిష్కపటులమై ఆయనను ఆరాధించాలి. హృదయములో పాపం పెట్టుకొని ఆరాధించకూడదు, హృదయములో పవిత్రత కలిగి ఆరాధించాలి ప్రియులారా. అందుకే 24వ అధ్యాయం యెహోషువ గ్రంథములో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును ఏం చేస్తాం? మేము నీతి సూర్యుని ఆరాధిస్తాం. అవును ప్రియులారా, కలంకము లేకుండా ఆరాధించిన వ్యక్తులలో ఇస్సాకు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? వారి హృదయం ఎంత కలంకంగా ఉంది అంటే పాల అంత స్వచ్ఛత కలిగి ఉంది ప్రియులారా. ఈరోజు ఆరాధించే దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో కలంకం ఉండకూడదు, కలంకము లేకుండా ఆరాధించాలి ప్రియులారా. మనం అంటే లోపల మోసపూరితమైన ఆలోచనలు పెట్టుకొని, పాపపూరితమైన జీవితం పెట్టుకొని, చేసేదంతా పనికిమాలిన పనులై ఉండి దేవుణ్ణి ఆరాధించకూడదు. మనం పవిత్రంగా ఆరాధించాలి. అందుకే సమూయేలు అంటున్నాడు తన ఇశ్రాయేలులైనటువంటి జనాంగముతో, మీరు ఆయనను సేవించండి. ఎలాగ సేవించాలో తెలుసా? నిష్కపటులై సేవించండి, అంటే ఆరాధించండి అని అర్థం. దేవుని ప్రియబిడ్డలారా, నిష్కపటులమై దేవుని ఆరాధించాలి. రెండవది ఎలాగా ఆయనను నిష్కపటులమై ఆరాధించాలో చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చాలు. మొదటిది నిష్కలంకముగా ఆయనను ఆరాధించాలి. రెండవది నిష్కలంకముగా ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ప్రియులారా, ఆజ్ఞలు గైకొనాలి. ఇది వరకు మీకు ఒకసారి చెప్పాను. కొంతమంది ప్రార్థనకు వచ్చేటప్పుడు నుంచి వంగి వంగి వస్తూ ఉండ్రి. చేసేదంతా పాపం, భయంకరమైన పాపం, అక్రమమైన జీవితం, అన్యాయపూరితమైన జీవితం. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, అతి వినయం ఏంటట? దురత లక్షణం. అది దౌర్భాగ్య లక్షణమే. అది ఉపయోగకరమైనది కాదు అని. నీలో ఆరాధించే నీ జీవితంలో నిష్కలంకమైన జీవితం ఉండాలి. రెండవది ఆయన ఆజ్ఞలు కూడా కలంకము లేకుండా గైకొనాలి. ఆయన ఏదైతే చెబుతాడో అది తూచా తప్పక పాటించడం. ప్రియులారా, ఈరోజు చాలామంది తమ జీవితాలలో దేవుని ఆజ్ఞలను పాటించడంలా. ఎందుకో తెలుసా? వారిలో ఉన్న పాపం, వారిలో ఉన్న కల్మషం అని చెప్పచ్చు ప్రియులారా, ఆ మోసపూరితమైన జీవితం. అందుకే వారి ఆజ్ఞలు పాటించడంలా. వారి నిలువెత్త పాపమే. అప్పుడప్పుడు కొంతమంది దైవజనులు చెప్తున్న మాటనే వింటున్నప్పుడు పాముకు
కొండిలో మాత్రమే విషం ఉంటుందట, నాలుకలో ఆ కూరల్లో మాత్రమే విషం ఉంటుందట. మనిషికి నిలువెల్లా విషయమే ఉంది ప్రియులారా. ఈరోజు పైకి మాత్రమే భక్తిగా కనపడుతున్నారు, కానీ అంతరంగమంతా కల్మషముతో నిండి ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, నిష్కలంకులై ఆయన ఆజ్ఞలు గైకొనాలి. కొన్ని వాక్యాలు చెబుతున్నప్పుడు కొంతమంది కోపం వస్తుంది. చూడండి, ఎందుకండి కోపం? నేను అడుగుతాను, దేవుని ఆజ్ఞలు తూచా తప్పక పాటించే నీకు కోపం ఎందుకు వస్తుంది? కోపం రాదు. నేను రాయల్గా ఉన్నాను, నాకేం భయం లేదు, ధైర్యంగా ఉంటాం. ఆజ్ఞలు పాటించడం లేదు కాబట్టే కోపం. ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో వారిలో కోపానికి తావు ఉండదు ప్రియులారా. పవిత్రమైన హృదయం ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాళ్ళకే కదండి కోపం, పాపం ఉన్న వాళ్ళకే కదండి కోపం, పాపం ఉన్న వాళ్ళకే కదండి అసూయ, అవిధేయత ఉన్న వాళ్ళకే కదండి రకరకాలైనటువంటి రుగ్మతలు. పవిత్రంగా బ్రతికే వాడికి ఏ కోపం ఉండదు ప్రియులారా. యేసు ప్రభుల వారి మీద ఎన్ని నిందలు వేశారు, ఆయన కోపగించుకున్నాడా? పిలాతు దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. వీడు రాజు అని చెప్పుకున్నాడని ఒకరంటే, దేవుడు అని చెప్పుకున్నాడని ఒకరంటే, ఏం భయపడల కదలలా ప్రియులారా. అందుకే పిలాతు అంటున్నాడు, వారు ఎన్ని నిందలు నీ మీద మోపుతున్నారు, నువ్వేం మాట్లాడవా అని అడిగారు యేసు ప్రభును. ఎందుకు మాట్లాడతాడండి? ఆయన నిష్కల్మషుడు, తండ్రి ఆజ్ఞలు గైకొన్న పవిత్రుడైన కుమారుడు. దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని ఆజ్ఞలు గైకొంటే కోపపడడం ప్రియులారా. అదే విషయాన్ని చెప్తారు మీరు తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయము 29వ వచనానికి వెళ్తే, మీకు ఎందుకు కోపం వచ్చింది అని యేసుప్రభు అడుగుతాడు. మీరు నా ఆజ్ఞలు గైకొనలేదు కదా, అందుకే మీకు కోపం వచ్చింది. నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే మీకు కోపము రాదు అని అంటాడు. సో నిష్కలంకమైన ప్రేమను కలిగి ఉండాలి, నిష్కల్మషమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నిష్కల్మషముగా ఆరాధించాలి, నిష్కల్మషముగా దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఇంకోటి ఏం చేయాలో చూద్దామా? చూసి ముగిద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46, 47 వచనాలను మనం చూద్దాం ప్రియులరా. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ, అక్కడుంది చూడండి, నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. చాలు ప్రియులారా, చూసారా? నిష్కపటముగా దేవుని ఆరాధించాలి అని, నిష్కలంకులై ఆయన ఆజ్ఞలు గైకొనాలి అని, నిష్కపటమైన మనస్సుతో ఆయన శరీర రక్తములను పుచ్చుకోవాలి అన్నాడు ప్రియులారా. శరీర రక్తములను పుచ్చుకోవాలి అన్నాడు. అబ్బాయికో అమ్మాయికో డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ తగ్గాయి అంటే, రక్త కణాలు తగ్గాయి అంటే ఎంత బాధపడతారో. నాతో చాలామంది బాధపడిన వాళ్ళు, అయ్యో 20,000కు వచ్చాయన్నా, 13,000కు వచ్చాయన్నా, 10,000కు వచ్చాయన్నా, ఏం తగ్గితే ఏమవుతుంది అని అంటే ప్రాణం పోతుందన్నా. మరి మన పిల్లలకు రక్త కణాలు తగ్గితే మనం అంత బాధపడుతున్నామే. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. ఆయన శరీర రక్తాన్ని భుజిస్తున్న మనం ఎలాగ పాత్రలో చేవేస్తున్నాం? మనలో పాపం పెట్టుకొని, మనలో దోషం పెట్టుకొని, మనలో ద్వేషం పెట్టుకొని, మనలో అసూయ పెట్టుకొని, అయ్యో ఆయన పాదములు ఆయన పాత్రలో చేయి వేస్తే, చెప్పాడు కదండి లేఖములు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27 నుంచి ఆయన మాట్లాడుతూ, అయోగ్యముగా అంటే కల్మషముతో పాపముతో మీరు పాత్రలో చేయి వేశారు అంటే ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఎప్పుడైతే మీరు అలాగ చేయి వేస్తారో బలహీనులవుతారు అన్నాడు, రోగులవుతారు అన్నాడు, చాలామంది చచ్చిపోయారు అని అన్నాడు. దేవునిందు ప్రియమైన వారలారా, ప్రభు బలలో చేయి వేసేవారికి ఈరోజు భయమే లేదు. చూడండి, భయమే లేదు, అస్సలు భయం లేదు. పాపం చేసి వచ్చి మందిరంలో కూర్చుంటున్నారు, ఇంటికెళ్ళి మరలా ఏం చేస్తున్నారు? కుక్క తన వాంతికి తను తిన్నట్టుగా,
కడుగబడిన పంది బురదలోనికి దొర్లినట్టుగా ఏ పాపమైతే చేయకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడో అదే పాపాన్ని చేసి భయంకరమైన పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటే ప్రభుల వారు రక్తాన్ని చిందించింది మన కొరకై ఆఖరి రక్తపు బొట్టును చిందించి నిలువెల్ల ప్రాణం పెట్టిన దేవుడు ఎంత వేదనకు గురవుతాడో ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత దేవుని బాధ పెట్టిన మనం సుఖపడతామా? ఒకవేళ మనం ఇప్పుడు పడుతున్న సుఖం తాత్కాలికమైందే ప్రియులారా, ఈ లోకములోని నరకాన్ని చవి చూడవలసి వస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, మీరు నిష్కలంకులై ఉండుడి. మీ ప్రేమలో నిష్కలంకం ఉండాలి, మీ విశ్వాసములో కలంకం ఉండకూడదు. మీరు ఆరాధించే దేవుడు నిష్కల్మషుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, పవిత్రుడు కాబట్టి ఆయనను ఆరాధించే మీలో పవిత్రమైనటువంటి నిష్కలంకమైన హృదయం ఉండాలి. ఆయన ఆజ్ఞలు గైకొనే మీలో నిష్కలంకమైన జీవితం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన శరీర రక్తములో పాలు పొందేటప్పుడు కూడా నిష్కలంకమైన జీవితం ఉండాలి. లేకపోతే ఆయన అంటాడు, మీరు తర్వాత చదువుకోనండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27 నుంచి 31 వరకు చూస్తే 31 వచ్చేసరికి అంటారు, మీరు శిక్షా విధి పొందుటకే ఇందులో పాలు పొందుతున్నారు అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితాలలో ఎంత కలంకం ఉందో, ఎంత అపవిత్రత ఉందో తెలుసుకొని జాగ్రత్త పరచబడదాం. పరిశుద్ధుడైన దేవుని పాదాల చెంత ఆరాధించేటప్పుడు, ఆజ్ఞలు గైకొనేటప్పుడు, ఆయన శరీర రక్తములను పానీయము చేసేటప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం. దేవా, నీకు ఆయాసకరమైన నా మార్గము ఏదైతే ఉందో అది ఇప్పుడే విడిచిపెడుతున్నాను, ఇంక మళ్ళా చేయను ప్రభువా. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీ కొరకు బ్రతుకుతానని ఆయన అడుగు జాడల్లో నడిస్తే నిండారులుగా దీవించి పరిశుద్ధుడైన దేవుడు నిత్య రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటాడు. తలలు వంచుదామా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నిష్కల్మషుడైనటువంటి దేవుని ఎదుట మనం కూడా నిష్కల్మషముగా బ్రతుకుదాం. ఓ పావురమా, నా ప్రియ సంగమా అని పిలిచినప్పుడు ఆయనకు యోగ్యకరమైనటువంటి బిడలుగా మనం ఉందాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కింపలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా పావురమా, నిష్కలంకురాలా అని వరుడైన దేవుడు వధువైన సంఘమును పిలుస్తూ ఉన్నప్పుడు అందులో మేము ఉన్నాం కాబట్టి ఏ ఏ గుణగణాలు మేము కలిగి ఉండాలో మీరు పలుకుతూ వచ్చిన మీ పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు. మా ప్రేమలో, మా విశ్వాసములో, మేము ఆరాధించే విధానములో, మీ ఆజ్ఞలు గైకొనే విషయంలో, మీ శరీర రక్తములో పాలు పొందే విషయంలో నిష్కల్మషమైన జీవితాన్ని మేము జీవించాలని మీరు కోరుకొని ఉండగా, ఓ తండ్రి, ఇట్టి మాటలు విన్న మేము ఇట్టి క్రమమైన జీవితాన్ని జీవించడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్
సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయంతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.